ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు. మిత్రులారా, ఈరోజు మనము దావీదు కీర్తన 29వ అధ్యాయములోని 3 మరియు 4 వచనముల యొక్క లోతైన ఆత్మీయ అంతరార్థమును ధ్యానించుకుందాం. రండి. చిన్న పల్లవి నాతో కలిసి పాడండి. యెహోవా నీ నామము ఎంతో మహిమగలది, సృష్టి అంతా నీ స్వరమును ఆలకిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది, మహిమగల దేవుడు ఉరుముచున్నాడు. యెహోవా మహాజలముల మీద ఉన్నాడు. వచనం 3, వచనం 4 ఈ విధంగా చెప్తుంది. యెహోవా స్వరము బలము గలది, యెహోవా స్వరము ప్రభావము గలది. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ లోకములో ఎన్నో స్వరాలు ఉన్నాయి, కానీ సృష్టికర్త యొక్క స్వరము సముద్రఘోష కంటే, ఉరుముల శబ్దము కంటే శక్తివంతమైనది. నమ్మితే హల్లెలూయా చెప్పు. ఆత్మీయ అంతరార్థం వివరణ ఏంటంటే, మహాజలముల మీద యెహోవా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో జలాలు తరచుగా 2 రకాలుగా సూచించబడతాయి. ఒకటి సృష్టి. ఆదికాండంలో 1వ అధ్యాయం 2 నుంచి 3 వరకు మనం చూస్తే, భూమి ఆకారము లేక శూన్యముగా ఉన్నప్పుడు దేవుని స్వరము చీకటిని చీల్చి జలముల మీద ఆజ్ఞాపించి వెలుగు కలుగునుగాక అన్నప్పుడు సృష్టి ప్రారంభమైంది. రెండవదిగా అపాయము, దిగులు నీ జీవితంలో, మన జీవితంలో దుఃఖం, దిగులు, సమస్యలు మహాజలాల్లాగా చుట్టుముట్టవచ్చు. కీర్తన 69:1. మిత్రమా, నీ జీవితం శూన్యంగా, చీకటిగా, కష్టాల జలాలతో నిండి ఉందా? అయితే విను, యెహోవా జలముల మీద ఉన్నాడు. దేవుని స్వరము ఆ జలాల్ని శాసిస్తుంది, నీ చీకటిని వెలుగుగా మారుస్తుంది. నమ్ముతున్నావా? హెచ్చరిక ఏంటంటే, ఈరోజు లోకం ఎన్నో భయంకరమైన స్వరాలతో నిండి ఉంది. సాతాను తన స్వరముతో నీవు పనికిరావు, నీవు నాశనమవుతావు, దేవుడు నిన్ను ప్రేమించడం లేదు, నీ పని అయిపోయింది అని నీకు చెబుతుంటాడు. ఆ సాతాను స్వరాలు ఉరుముల కంటే భీకరంగా జలాల్లాగా నిన్ను ముచ్చేస్తున్నాయా? అయితే విను, దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. సాతాను స్వరానికి నీవు లోబడకు. దాని స్వరము బలహీనమైనది. దానిని జయించేది కేవలము బలము గల యెహోవా స్వరం మాత్రమే. నమ్మితే హల్లెలూయా చెప్పు. ఒక చిన్న ఉపమానం. ఒకసారి ఒక చిన్న గొర్రెపిల్ల తోడేలు అరుపు విని భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది. అది ఎంత దూరం పరిగెత్తినా ఆ అరుపు దాని వెంటే ఉంది. కానీ అది తన కాపరి యొక్క పల్లవిని, స్వరాన్ని విన్నప్పుడు దానికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. తోడేలు అరుపు ఎంత గట్టిగా ఉన్నా కాపరి స్వరము గొర్రెపిల్లకు శాంతిని, భద్రతను ఇచ్చింది. నీ జీవితంలో కూడా కాపరి స్వరము వింటున్నావా? ప్రియులారా, ఈ పూర్తి ప్రసంగమును ఈ ఛానల్లో ఉన్న పెద్ద వీడియోలో వినగలరు. 4వదిగా బైబిల్లో జలమును శాసించిన యేసు. మార్కు సువార్త 4:39-41 ఈ విధంగా చెప్తుంది. శిష్యులు సముద్రములో తుఫానుతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు యేసయ్య నిద్రలేచి కేవలం నిశ్శబ్దంగా ఉండుము అని స్వరమును వినిపించినప్పుడు యెహోవా మహాజలముల మీద ఉన్నాడు అన్న వాక్యం నెరవేరింది. వెంటనే సముద్రము శాంతించింది. హల్లెలూయా చెప్పండి. దేవుని స్వరము నీ జీవితంలో ఉన్న తుఫానును శాంతపరచగలదు. ఇది దేవుడు నీకు ఇచ్చేటటువంటి వాగ్దానం. రెండవదిగా ఎలీషా అద్భుతం. 2వ రాజులు 6:1-7 వరకు చదవండి. గొడ్డలి నీటిలో పడినప్పుడు దేవుని ప్రవక్త ప్రార్థన విని యెహోవా స్వరము బలమగలది అని నిరూపించినట్లు ఇనుప గొడ్డలి తేలింది. నీకిచ్చే వాగ్దానం ఏంటంటే, అసాధ్యమైన దానిని సాధ్యం చేసే శక్తి దేవునికి స్వరానికి మాత్రమే ఉంది. ఇందులో ఉన్న నీతి ఏంటంటే, దేవుని స్వరమును ఆలకించడం అంటే ఆయన వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేయడం. ఆయన స్వరము నీకు బలమును, ప్రభావమును ఇస్తుంది. దానియేలును సింహాల నోట నుండి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను
అగ్నిగుండము నుండి తప్పించినది ఆ ప్రభావము గల యెహోవా స్వరమే. పల్లవి నాతో కూడా పాడండి. యెహోవా నీ నామము ఎంతో మహిమగలది, సృష్టి అంతా నీ స్వరమును ఆలకిస్తుంది. హల్లెలూయా. ముగింపు ప్రార్థన. తలలోంచి సన్నివేశాలు మనసులోకి తెచ్చుకోండి. పరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ స్వరము జలముల మీద వినబడుతున్నది, అది బలము గలదని మేము నేర్చుకున్నాం. మా జీవితంలో చీకటిని, కష్టాల తుఫానును మీ ప్రభావము గల స్వరముతో శాంతపరచండి ప్రభువా. దేవా, మాకు ఎటువంటి భయాలు ఉన్నా సాతాను స్వరానికి మేము లోబడకుండా కేవలం మీ స్వరమనే ఆలకించే హృదయాన్ని మాకు దయచేయండి. మా సృష్టికర్తగా, కాపరిగా మమ్మల్ని భద్రపరచండి. యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.